నమస్తే మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారంలో మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. ధ్యాన సాధన నిన్న తెలుసుకున్న వాటిల్లో ఎప్పటికప్పుడు అధర్మం పెరిగినప్పుడు తనను తానే పూర్ణమైన ఆత్మగా ఈ లోక కళ్యాణం కోసం రక్షించడానికి నేను వస్తాను అని చెప్పారు. అలాంటి వాళ్ళలో తనను తాను పూర్తిగా పూర్ణత్వం సంపాదించుకున్న వారిలో ఒక యోగులుగా ఉన్న పరమాత్మ స్థితికి వెళుతూ లోక కళ్యాణం కోసం వారు మళ్ళీ తనను తాను సృష్టించుకుంటారు. అలాంటి వారిలో శ్రీకృష్ణ పరమాత్ములు ఒకరు. ఆయనే సృష్టించుకుంటారు. ఎప్పుడు సృష్టించుకుంటారంటే అధర్మం పెరిగినప్పుడు. అధర్మము ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు వాళ్ళు అందరూ సత్యం మర్చిపోయినప్పుడు, ఎందుకు అంటే ఆత్మ సత్యాన్ని వారందరికీ గుర్తు చేసేందుకు ఈ పరమాత్మ తన తాను సృష్టించుకుంటాడు అని చెప్పడం జరిగింది. తద్వారా అందరికీ ధర్మవర్తులుగా తయారు చేసేందుకు వేదవ్యాసుల వారు, యేసు ప్రభు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, ఇలా ఎందరో మహానుభావులు పరమ ఆత్మలు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో ఎవరొకరు పరమాత్మలు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మపరంగా పరమాత్మలుగా తయారు చేసేందుకు లోక కళ్యాణం కోసం దిగి వస్తూనే ఉంటారు. తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మన సొంత ఆత్మ పురోభివృద్ధి కోసం పూర్తిగా మన సొంత ఇచ్ఛానుసారమే మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటాము. అంటే ఎవరి సత్యం ఏంటంటే ఎవరి ఆత్మ ఉద్ధరణ కోసం వాళ్ళే సృష్టించుకుంటారు, అంతేగాని వేరే ఎవరో సృష్టించరు. మనల్ని మనమే సృష్టించుకుంటాం. పుట్టే ముందు మనకి మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకొని పుడతాం. ఏ తల్లిదండ్రులను పుట్టాలో, ఎవరిని ఎంచుకొని పుట్టాలో కూడా ఆ కార్యం కోసం పుడుతున్నాం, ఏ కార్యం కోసం పుడుతున్నామో దానికి సంబంధించిన తల్లిదండ్రుల్ని, ఆ వాతావరణం కలిగిన తల్లిదండ్రుల్ని ఎంచుకొని మనమే పుడుతూ ఉంటామని గుర్తుంచుకుందాం. అదే ఆధ్యాత్మిక శాస్త్రంలో, స్పిరిచువల్ సైన్స్లోని అత్యంత ముఖ్యమైన సూత్రము అని చెప్తున్నారు. ఈ జీవిత రంగం అనే నాటకంలో ఈ కర్మక్షేత్రంలో ఎవరికి వారే సృష్టించుకుంటున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రంలో, స్పిరిచువల్ సైన్స్లో అత్యంత ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఈ జీవిత రంగం అనే నాటక రంగంలో ఈ కర్మక్షేత్రంలోని ఎవరిని వారు సృష్టించుకుంటారు. ఏ దేవుడు మనల్ని సృష్టించలేదు, మనల్ని మనమే సృష్టించుకుంటాము అనేదే అత్యంత ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ముఖ్యమైనది అని చెప్తున్నారు. అయితే ఒకరిని ఇంకొకరు సృష్టించరు. ఇదే మొట్టమొదటి సూత్రము, ఇదే మధ్యలో సూత్రం కూడా, ఇదే ఆఖరి చిట్ట సూత్రం కూడా. అంటే నిన్ను నువ్వు మాత్రమే సృష్టించుకుంటావు, ఎవరిని ఎవరు సృష్టించుకోరు. ఇదే ఫస్ట్ది, ఆఖరి సూత్రం కూడా ఆధ్యాత్మిక శాస్త్రంలో అని తెలియచేస్తున్నారు. ఆధ్యాత్మికత అంటే పరిపూర్ణమైన వ్యక్తిగా తయారైన తర్వాత వాళ్ళు సృష్టించుకుంటారు. వాళ్ళ ఆత్మ ఎదుగుదల కోసం ఎవరిని వారే సృష్టించుకుంటారని చెప్తున్నారు. సజ్జనుల సంరక్షణార్థము, దుష్టజన శిక్షణకు, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలో నేను అవతరిస్తూ ఉంటాను అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. సజ్జనుల సంరక్షణార్థం, అలాగే దుష్టజన శిక్షణకు, అలాగే ధర్మ సంస్థాపన కోసము ప్రతి యుగంలో నేను అవతరిస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. జయము, విజయము, ఖ్యాతి, విఖ్యాతి, నాశనము, వినాశనము అని బి అనే పదానికి విశేషమైన సూచిక. అలాగే పరిత్రాణాయలో పరి అనేది మరి సంస్థాపనార్థాయ, సంభవామి అనే పదప్రయోగాల్లో సమ్మన్నవి చక్కటి ఉపసర్గాలు, విశేషార్థకంగా ఉపయోగపడే ఉపసర్గాలు. సాధువులను ఎప్పుడూ రక్షింపబడుతూనే ఉంటారు అని, సంరక్షింపబడుతూనే ఉంటారు. ఏ కాలంలోనైనా కూడా సత్యము మారదు. అంటే ఎప్పుడూ కూడా సజ్జల్ని, సాధువుల్ని రక్షిస్తూనే ఉంటారు, దుష్టులను శిక్షిస్తూనే ఉంటారు. కాలం ఏదైనా సరే సత్యం మారదు అని చెప్తున్నారు. ఎప్పుడూ మంచి అనేది సంరక్షింపబడుతూనే ఉంటుంది, చెడు అనేది హతమవుతూనే ఉంటుంది. దుష్టవర్తనలు ఎప్పుడూ ఆ చెడు ఫలితం వస్తూనే ఉంటుంది. ఇది సత్యము.
ఇది కర్మ సిద్ధాంతం. ఇదే పురోగమన సిద్ధాంతం కూడా. చెడు చేయడానికి పైలోకవాసులు ఎవ్వరూ కూడా ప్రత్యేకించి అడ్డగించరు. చెడు చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది అని వాళ్ళకి తెలుసు. మంచి చేయడానికి పైలోకవాసులు ఎప్పుడూ కూడా విశేషంగా ప్రోత్సహించరు. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది అంటే మంచి కర్మల వలన ఉద్ధరణ, చెడు కర్మల వలన వినాశనం కలుగుతాయి అంటే ఎవరు చేసుకున్నది వారికే తప్పించి మంచి చేయమని ప్రోత్సహించరు, చెడు చేయమని ప్రోత్సహించరు. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్తారు. మంచి చెడులు తెలుసుకొని ఎవరికి వారే చేసుకోవాలి. అది ఎవరు చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి అంతే. కానీ ఎవరిని ప్రోత్సహించరు, చెడుకు కానీ మంచికి కానీ. పైలోకవాసులు కూడా. నేను తల్లిదండ్రులను, తాతలను, గురువులను చంపేస్తున్నానని అర్జునుడు అన్నప్పుడు శ్రీకృష్ణుల వారు అన్నారు, నీవు ఎవరిని చంపజాలవు, శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు అని. అదే సత్యము, అంతకంటే వేరే సత్యం ఏమీ లేదు అని చెప్పారు. అంటే అర్జునుడు ఆ యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేస్తూ నేను మా తాతల్ని, తండ్రుల్ని, గురువుల్ని చంపలేకపోతున్నాను అని చెప్పేసి వచ్చినప్పుడు ఈ భగవద్గీత అనేది చెప్పడం జరిగింది అద్భుతంగా శ్రీకృష్ణుల వారు. అయితే నీ తల్లిదండ్రుల్ని, తాతల్ని, గురువుల్ని నువ్వు ఎవరిని చంపజాలవు. ఎందుకంటే వాళ్ళంతా శరీరం చనిపోతుంది కానీ ఆత్మ ఎప్పటికీ చావదు. అదే సత్యము, ఎందుకంటే వేరే ఏది లేదు. ఇదే నువ్వు తెలుసుకోవాల్సిన ఆత్మ సత్యము అని చెప్పేసి అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. అలా సంభవామి యుగే ప్రతి ఆత్మ కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. ఆత్మకు పుట్టుక, చావు అన్నది ఒక ప్రయోగాత్మకమైన, ఒక ప్రయోజనం ఉన్న గొప్ప ఆట. సంభవామి యుగే అని మరి ప్రతి ఆత్మ కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ పుడుతూనే ఉంటుంది. ఆత్మకు పుట్టుక, చావు అనేది ఒక ప్రయోగాత్మకమైన ఒక గొప్ప ఆట. మన శరీరం కాదు ఆత్మలమని తెలుసుకోవడమే సత్యం. అర్జునుడు శరీరతత్వానికి ప్రతీక, నరతత్వానికి ప్రతీక. శ్రీకృష్ణుడు, వేదవ్యాసుల వారు మొదలైన వారు ఆత్మతత్వానికి ప్రతీకలు, నారాయణ తత్వానికి ప్రతీకలు. నరుడు నారాయణుడు కావాలి అంటే ప్రతి జన్మలో కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ పుడుతూ చస్తూ ఒక ఆట ఆడుతూ ఉంటాం. ప్రయోగాత్మకమైన ఆట, మనకు నచ్చిన ఆట ఆడుతూ ఉంటాం. ఎవరి ఆలోచన బట్టి, ఎవరి గుణాలను బట్టి వాళ్ళు ఆ ఆట ఆడుతూ ఉంటారు. మనం శరీరాలం కాదు, ఆత్మలమని తెలుసుకోవడమే సత్యము. ఇది అర్జునుడు శరీరానికి ప్రతీక, నరతత్వానికి ప్రతీక. అర్జునుడు అంటే అతనికి ఆత్మతత్వం ఇంకా తెలియదు కాబట్టే ఈ భగవద్గీత వచ్చింది, భగవద్గీత చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు మొదలైన వారు ఆత్మతత్వానికి ప్రతీకలు, నారాయణ తత్వానికి ప్రతీకలు వాళ్ళు. నరుడు నారాయణుడు కావాలి. నరుడు నారాయణుడిగా ఎలా అవుతాడంటే ధ్యానం చేసి, ధ్యానయోగం చేసి, ధ్యానాభ్యాసం చేసి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అన్నది ప్రపంచంలో క్రూర మానవులుగా ఉన్న వారందరినీ సాధువులుగా తయారు చేసేందుకు, దుష్టులను అంతం చేసేందుకు ఉద్భవించిన ఒకానొక చక్కటి మహోద్యమం. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఊరూరా వాడవాడా తిరిగి అందరికీ ధ్యానం నేర్పిస్తూ ప్రతి నరుడు కూడా ఒక నారాయణుడు కావాలని ప్రబోధిస్తున్నారు. శ్రీకృష్ణ వాళ్ళు, వేదవ్యాసుడు వీళ్ళందరూ కూడా నారాయణ తత్వానికి ప్రతీకలు. నరుడు నారాయణుడిగా ఎలా అవుతాడంటే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి వారు వచ్చి ఈ కాలంలో ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస అని పెట్టి ఎంతోమందిని అద్భుతంగా మార్చడం జరిగింది. వాళ్ళు నరుడు నారాయణగా తయారు చేసే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానం చేసి, ధ్యాన యోగం చేసి, ధ్యానాభ్యాసం చేసి మనల్ని మనం మార్చుకోవాలి, ఆత్మతత్వంలోకి వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కంకణం కట్టుకొని ఈ ప్రపంచంలో క్రూర మానవులందరినీ కూడా సాధువులుగా తయారు చేసేందుకు ఒకానొక చక్కటి ఉద్యమమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అందిస్తుంది. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఊరూరా తిరుగుతూ ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందిస్తూ వాడవాడకి ధ్యానం గురించి నేర్పిస్తూ నరుడు నారాయణగా కావాలి అని ప్రబోధిస్తున్నారు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ కూడా తనను తాను తెలుసుకొని
అందరినీ కూడా నాకు తెలిసిన సత్యాన్ని అందరికీ బోధించాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఊరూరు వాడవాడ వెళ్ళి వాళ్ళ ఊరు వాళ్ళ ఫ్యామిలీయే కాకుండా అందరికీ కూడా ప్రబోధిస్తూ ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తూ ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.